బైక్ డాక్యుమెంట్లు పక్కాగా ఉన్నా కూడా కేవలం తెలుగు విద్యార్థులనే టార్గెట్ చేస్తూ చెన్నై పోలీసులు అడ్డగోలు వసూళ్లకు తెగబడ్డారు. పత్రాలన్నీ సరిగ్గా ఉన్నాయని నెత్తి నోరు బాదుకున్నా వినకుండా బైక్స్ సీజ్ చేస్తామంటూ విద్యార్థులను నడి రోడ్డుపై భయభ్రాంతులకు గురి చేసి బలవంతంగా 1000 రూపాయలు గుంజేశారు. అదే సమయంలో రూల్స్ బ్రేక్ చేసిన స్థానిక తమిళ వాహనదారులను నవ్వుతూ వదిలేస్తూ పక్క రాష్ట్రం నుండి చదువుకోవడానికి వచ్చిన మన తెలుగు విద్యార్థులపై ఇలాంటి వివక్ష వేధింపులకు పాల్పడడం పోలీస్ వ్యవస్థకే మచ్చ తెచ్చేలా ఉందంటూ విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెన్నైలో కొంతమంది పోలీసులు చేసే అదో పనుల వల్ల మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉన్న రెస్పెక్ట్ అంతా పోతుంది. అసలు ఏమైందంటే మేము ఒక ప్లేస్ కి వెళ్ళి రిటర్న్ వస్తున్నాం అనమాట. సో బైక్ ఆపమని పక్కగా లాగేసుకుంటున్నారు. మేము లాగేస్తుంటే పడిపోయే వాళ్ళం అనమాట. జస్ట్ మా వెనకాల మేము బండి ఆపుతున్నాము, అయినా సరే 3 పోలీసులు మా వెనకాల వచ్చి బండి కీస్ లాగేశారు. మేము జస్ట్ మిస్ కింద పడిపోయే వాళ్ళం. కేవలం ఏపీ అని చెప్పనే ఈ పక్క లాగేశారు. తమిళనాడు బైక్స్ అన్ని పంపించేస్తున్నారు. కొంతమందికి హెల్మెట్లు కానీ లేవు తమిళనాడు వాళ్ళనైతే పంపించేశారు. సరే మమ్మల్ని ఆపారు కదా, మేము ఆపంగానే ఆపి సైడ్ పోయాం. సైడ్ పోగానే ఫస్ట్ ఊదమన్నారు. ఊదమంటే బ్రో అయితే ఊదాడు. ఇంకా గట్టిగా ఊదు అన్నారు. గట్టిగా ఊదాడు. ఊతే ఎప్పుడు తాగావు నువ్వు లాస్ట్ టైం అంటున్నాడు. అంత ఎటకారం ఏంది? కానీ దాంట్లో మాత్రం ఏం చూపేట్లా తాగినట్టు. వీళ్ళు మాత్రం ఎప్పుడు తాగావు లాస్ట్ ఎప్పుడు తాగావు అని అడుగుతున్నారు. మేము ఎల్ఎల్ఆర్ ఉంది సార్ ఎల్ఎల్ఆర్ అని చెప్పి ఈ బ్రో చూపించాడు. నాకు లైసెన్స్ ఉంది, నేను వెనకాల కూర్చో ఉన్నా. హెల్మెట్స్ అన్ని ఉన్నాయి. 10,000 ఫైన్ కట్టాలి మీరు. 10,000 మేము ఎందుకు కట్టాలి అంటే అసలు ఒప్పుకోవట్లేదు. మీద మీదకి వస్తున్నాడు, తాళం తీసుకుంటున్నాడు, బైక్ కొల్లు కొరుకుతున్నాడు. పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి, బైక్ తీసుకోండి, కేసు ఫైల్ అవుద్ది, అదేదో చెప్తున్నాడు, సోదంతా చెప్తున్నాడు. ఇంకోటి ఏంటంటే అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేశాడు. మీ అకౌంట్ ఓపెన్ చేయండి, మీ అకౌంట్ లో 10,000 ఉన్నాయో లేవని అకౌంట్ పిన్ ఎంటర్ చేసే వరకు చూసి మా అకౌంట్ చెక్ చేశాడు. 2 అకౌంట్స్. ఆయనకి ఎందుకు పర్సనల్ డీటెయిల్స్ అని ఆయనకి ఎందుకు అనవసరం కదా. ఇదంతా జస్ట్ ఎందుకంటే మనం ఆంధ్ర వాళ్ళం, చెన్నైలో ఆంధ్ర వాళ్ళు కనిపించారు. వాళ్ళని అసలు ఇంకా వీళ్ళకేం తెలియదు. ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు, ఏది పడినా మాట్లాడినా చెల్లిపోద్ది అని చెప్పని వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. ఇక్కడ అంతా చెత్తగా ఉందన్నమాట. 1000 రూపాయలు ఆయన లాస్ట్ 1000 రూపాయలు మా దగ్గర ఫైన్ తీసుకున్నాడు. మేము కావాలంటే ఆ స్క్రీన్ షాట్ కానీ కింద వేస్తాం చూడండి. సో ఈ వీడియో జస్ట్ ఒక అవేర్నెస్ కోసమే చేసాము. మన తెలుగు వాళ్ళు ఎవరైనా చెన్నైలో ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. అన్ని మెయింటైన్ చేసినా కూడా అసలు వదలట్లేదు. మన ఆంధ్ర వాళ్ళని తెలిస్తే ఏదో ఒకటి తమిళనాడు నుంచి ఎవరొకరు హైయర్ అథారిటీస్ ఈ వీడియో రీచ్ అయ్యి వాళ్ళు గానీ రెస్పాండ్ అయితే చాలా బాగుంటది, మారుతుంది అని చెప్పి అనుకుంటున్నాం.